అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. కరుణా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. అందరూ హృదయపూర్వకంగా ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవాని చూడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన చూడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా. అందరూ స్వరమెత్తి ఆ జీవము కలిగిన దేవుని మనం ఆరాధించుదాం. హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం, సంపూర్ణుడ నీకు స్తోత్రం. స్తుతులపై ఆసీనుడ, థ్యాంక్ యూ లార్డ్, సంపూర్ణుడ నీకు స్తోత్రం. మా ప్రార్థనలను ఆలకించువాడా, మా ప్రధాన యాజకుడా స్తోత్రం. మా ప్రార్థనలను ఆలకించువాడా, మా ప్రధాన యాజకుడా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా,
అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. స్వరమెత్తి ఆ దేవాది దేవుని ఆరాధించుదాం. బిగ్గరగా ఆ గొప్ప దేవుని ఆరాధించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి మన మధ్యలో ఉన్న తిమోతి పాస్టర్ గారిని ప్రార్థన చేసి వాక్య భాగంలో కొన్ని అంశాలు మనం చదువుకుంటాము. దానికన్నా ముందు ఒక ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన మా గొప్ప దేవ యేసుక్రీస్తు ప్రభువారి అమూల్యమైన శ్రేష్టమైన అత్యున్నతమైన హెచ్చించబడిన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామమున వందనములు చెల్లించుకొనుచున్నాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించమని ఈ వాక్యములు వ్రాయబడినట్లుగా తండ్రి, మా ఆత్మీయ క్షేమం కొరకు మీరు ఏర్పాటు చేసిన ఈ యొక్క శ్రేష్టమైన కూడికను బట్టి ఎంతో వందనములు చెల్లించుకొనుచున్నాం. ఈ కూడిక కొరకు దగ్గర నుండి దూరం నుండి నేను ఆహ్వానించబడి తీసుకొని రాబడిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. తగిలిన తండ్రి, మా కొరకు మీరు సిద్ధపరిచిన పరలోకపు మన్నాను మా పైన కుమ్మరించి మా ఆత్మలను పోషించి మా అంతరంగంలో ప్రభావ మేము బలమొందినట్లుగా మీ దాసుని వాడుకును. ఆయన తన్ను పంపువానికి కొదవలేని ఆత్మనిచ్చును గనుక ఆ మాటలే పలుకును అని వ్రాయబడినట్లుగా నీ శ్రేష్టమైన మాటలు ఇచ్చి మమ్మల్ని పోషించి నీకెంతో ప్రియమైన వారుగా తండ్రి మేము సిద్ధపడి నీ రాకడలో మేము సిద్ధపడినట్లు సహాయం చేయండి. ప్రభువైన యేసు రమ్ము అని చెప్పగలిగే అనుభవంలోనికి మమ్మల్ని తీసుకొని రమ్మని నీ దాసుని నీ అమూల్యమైన రక్తంతో కడిగి నీ వాక్యముతో నింపి నీ ఆత్మతో నింపి భారముతో నింపి మీరు వాడుకోనమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని అందరినీ కూడా నీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ నీ సన్నిధిని నీ ఆత్మను మా మధ్య ఉంచి తండ్రి, వినగలిగే చెవి, గ్రహించు హృదయం మీరు మాకు అనుగ్రహించమని వందనములు చెల్లించుకుంటూ ఈ కోడిక అంతా కూడా నీ హస్తగతం చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. మరి వాక్యంలో వెళ్ళకముందు ఈ మోమినిపేట్ గ్రామము గురించి కొన్ని విషయాలు మరి మా సహోదరుడైన సుధాకర్ బ్రదర్ గారు ఈ పట్టణం గురించి కొన్ని విషయాలు మీకు పరిచయం చేస్తారు. సో కొన్ని మాటలు మా సంఘస్థులకి ఈ పట్టణానికి నేను ఎలా వచ్చాను, నేను ఎలా కలుసుకున్నాము, ఈ పట్టణంలో మీ ఆశ ఏమిటి, దేవుడు ఏ భారము పెట్టాడు మీకు మా సంఘానికి తెలియపరచాలి. మీ టెస్ట్ మనీ కూడా షేర్ చేసుకోండి. ఏం పర్వాలేదు, ఓ మస్తు టైం ఉంది. సరే, ఇక మధ్యాహ్న సమయంలో హైదరాబాద్ నుంచి మరియు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సహోదరులకు మోన్పేట గ్రామం పక్షమున మా కుటుంబ పక్షాన ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క గ్రామం విషయంలో కానీ ముఖ్యంగా నా గురించి కానీ మీకందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, నా పేరు సుధాకర్. నాకు అమ్మ నాన్న ఉన్నారు. ఇప్పటికీ నాకు ఒక తమ్ముడు, ఒక చెల్లి. మేము దేవుని యొక్క పరిచర్యలో నేను చిన్న ఉన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తూ దేవుని యొక్క పరిచర్యలో సంఘ కాపర్లకు తోడుగా ఉండేవాడిని. సండే స్కూల్లో నేనే ముందుగా ఉండి సండే స్కూల్ నడిపించేవాడిని. కాలం గడుస్తూ ఉంది. మీరు వస్తుండగా మీకు ఐడియా రావచ్చు, ఈ ప్రాంతం మొత్తము మీకు అనిపిస్తున్న రోజు ఇంత వెనుకబడిన ప్రాంతం కూడా ఉందా అని
ఎవరికైనా థాట్ రావచ్చు వచ్చేటప్పుడు. నిజంగానే ఈ థాట్ నేను చిన్న ఉన్నప్పుడు చూస్తున్నాను, పుట్టి పెరిగిన గ్రామము. నేను అనుకున్నవాడిని సువార్త ఇప్పటికీ సువార్త ఎక్కడ జరుగుతుందంటే పట్టణాలలో మాత్రమే సువార్త జరుగుతుంది, పల్లెటూళ్ళలో సువార్త లేదు. ఎలా లేదు అంటే ఎవరైనా మీటింగ్లు పెట్టాలన్నా, పెద్ద పెద్ద ఉద్యోగ సభలు మహాసభలు పెట్టాలన్నా ఏం చేస్తారు, హైదరాబాద్లో పెడతారు. ఇక ఈ ఏరియాకి రారు. ఎందుకు రారు అంటే పబ్లిక్ ఉన్నారు, మీటింగ్లు పెట్టినా సక్సెస్ కావని ఒక చిన్న థాట్. అంటే వాళ్ళ థాట్ ఎలా ఉన్నదో మాకు తెలియదు, అంతా వాళ్ళ గురించి విమర్శించే విషయం కాదు. కానీ అయితే నాకు అప్పటి నుంచి ఏమనిపించేది అంటే సువార్త అనేది మా ఊర్లో ఎందుకు జరగదు, మా ఏరియాలో ఎందుకు జరగదు అనుకునేవాడిని. అలా కాలం గడుస్తున్నప్పుడు నేను ఇంటర్ చదివే సమయంలో మెథడిస్ట్ సంఘంలో నేను అసిస్టెంట్ పాస్టర్గా పనిచేస్తూ ఉన్న సమయంలో దేవుని కృపను బట్టి ఏమైందంటే ఒక సహోదరుడు నాకు పరిచయం అయినాడు. ఒంగోలు ప్రాంతం నుంచి సొలొమోన్ రాజు అని ఒక బ్రదర్ పరిచయం అయినాడు. నాకు పరిచయం అయినప్పుడు ఇలాగే అన్నతో మాట్లాడితే ఇప్పుడు అన్న నాకు ఎట్లా నా తమ్ముడు అని చెప్పినాడు. పాపం ఆయన కూడా నా గురించి బాగా అని చెప్పినాడు. ఆయన ఏమన్నాడంటే లేదు 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 చెప్తాను నా విషయం లాస్ట్ క్లారిటీస్ అనేది. ఆయన ఏమన్నాడంటే బ్రదర్ నీ ఆశ చాలా ఉంది, మీ ఏరియాలో నేను సువార్త ప్రకటన చేస్తాను, అట్లేం లేదు, నీకు మంచి దేవుడు తలంపు ఇచ్చినాడు, ఏం లేదు మనం మీటింగ్లు పెడదాము, నువ్వు అన్నావు కదా హైదరాబాద్లో మీటింగ్లు అని, ఇదే ఏరియాలో మీటింగ్ పెడదాము, మరి పబ్లిక్ వస్తారా అడిగింది నన్ను. వస్తారు బ్రదర్ అని చెప్పినాను నేను. ఇది 2001 సంవత్సరం ముచ్చట. అయితే ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము బస్టాండ్ దగ్గర ఓపెన్ ప్లేస్లో. ఇంచుమించు ఆ 2001 సంవత్సరంలోనే గ్రౌండ్లో నేను నా సొంత డబ్బులు ఏర్పాటు చేసుకుని 2000 మందిని గ్రౌండ్లో నింపినాను నేను. అంటే చుట్టుపక్కల పబ్లిక్ అంతా చెప్పినాను. ఇప్పుడు ఇక్కడ నా బ్రదర్ తిమోతి కానీ పాస్టర్ శైలేష్ కానీ ఇలాంటి సేవకులు చాలా మంది ఉన్నారు. మీకు అనిపిస్తున్న సేవకులు ఇలాంటి వాళ్ళే. ఈ ఏరియాలో చాలా మంది ఉన్నారు ఇలాంటి సేవకులు. వీళ్ళందరినీ ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాను నేను. పెట్టుకుని మనకు సొలొమోన్ బ్రదర్ సాయం చేస్తాడంట, ఈ ఏరియాలో సువార్త రాబోతున్నది, మనకు చర్చిలు లేని వాళ్ళకి చర్చిలు వస్తాయి, బీద వాళ్ళకి సహాయం వస్తుంది, మీరందరూ మీ సంఘాలు చెప్పుకోండి అంటే వాళ్ళందరూ నా మాటగా వీళ్ళు ఏం చేసినారంటే ఒక్కొక్క సంఘం నుంచి ఒక 2000 మందిని గ్యాదర్ చేసినాం. మంచి పెద్ద ప్రోగ్రాం పెట్టినాం. అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చినారు, మీటింగ్ జరిగింది, సక్సెస్ అయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన నన్ను హైదరాబాద్ పిలిపించింది. పిలిపించి బ్రదర్ ఏం లేదు, మనకు సహాయము పబ్లిక్ బాగానే ఉన్నారు, మనకు సహాయం కావాలంటే మనం ఒక సంస్థ ఉండాలి, మనకు ఒక మెంబర్షిప్ ఉండాలని చెప్పినాడు నాకు. నిజమే, ఏదైనా మెంబర్షిప్ అయితేనే సహాయం వస్తుందేమో నాకు ఒక తాళంపు ఆయన గుట్టించాను కాబట్టి నేను కూడా ఓకే అనుకున్నాను. ఆయన ఏమన్నాడంటే ప్రతి మెంబరు ఏం చేయాలి, ఒక 200 రూపాయలు మెంబర్షిప్ తీసుకుంటే ఫారెన్ నుంచి మా అక్క ఉంది ఫారెన్లో, ఇక ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తాయి, బీద వాళ్ళకు, విడోస్కి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, అర్పణ వాళ్ళకి సహాయం వస్తుంది అని చెప్పినారు. ఇక నాకు ఎంత సంతోషం ఉండో చెప్పాను కదా, నాకే చాలా సంతోషం అనిపించింది. అయితే 200 కదా మెంబర్షిప్, ఏం కాదు, మేము అందరం మా సంఘస్థులకు అందరు చెప్పుకొని మా సంఘ కాపాలను పిలిపించుకొని ఒక్కొక్కరి నుంచి మెంబర్షిప్ తీసుకున్నాం. ఈ మాట మేము ఆ రోజు మీటింగ్ పెట్టుకున్న 2000 మంది ఏం చేసినారంటే వాళ్ళకి చెప్పుకున్నారు ఏమని, మెంబర్షిప్ తీసుకుంటే సహాయం వస్తుందంట అని. అలా 30,000 మంది మెంబర్షిప్ తీసుకున్నాం మేము. ఈ ఏరియాలో నాకు తెలిసి రంగారెడ్డి జిల్లా, అప్పుడు పాత జిల్లా రంగారెడ్డి జిల్లా, మెదక్, హైదరాబాద్, మహబూబ్నగర్, నల్గొండ, ఈ ఏరియాలో ఎక్కడెక్కడ దూరంగా ఉన్నారు వాళ్ళందరూ అనమాట ఒకరి నుంచి ఒకరు మెంబర్షిప్ తీసుకుంటే సహాయం వస్తుందంట అంటే 30,000 మంది 200 తీసుకొచ్చి నా చేతిలో చెప్పినారు. నేను తీసుకుపోయి సొలొమోన్ రాజు చేతిలో పోయినా. 30,000 మంది తీసుకున్న తర్వాత రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆయన నాకు ఏం మాట ఇచ్చిందంటే ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్లకు ఒక 6 నెలల తర్వాత సహాయం వస్తుంది, ఇక మనం స్టార్ట్ చేద్దామన్నారు. బ్రదర్స్ దయచేసి ముంగడ కుర్చీలు ఉన్నాయి, కూర్చోండి, ముందు కూర్చోండి, ముందుకు వచ్చేయండి, చాలా చైర్స్ ఉన్నాయి. ఇక మెంబర్షిప్ అయిపోయింది. పబ్లిక్ అందరు చెప్పినాం కదా 6 months తర్వాత వస్తాయని. రోజులు గడుస్తూ ఉన్నాయి, ఇక్కడ అక్కడ మీటింగ్ జరుగుతున్నాయి. ఆయన ఏం చేసిందంటే ఒకనొక సందర్భంలో ఎవరికన్నా మనం సాయం చేద్దామని చెప్పేసి నేనిచ్చిన అమౌంట్లో నుంచే కొన్ని దుప్పట్లు, శారీస్ తీసుకున్నారు ఆయన. తీసుకొని మళ్ళీ ఒక మీటింగ్ పెట్టినాం ఇదే ఊర్లో. అప్పుడు అందులో ఏం చేసినామంటే ఎంతమంది దగ్గర అందుబాటులో ఉంటారో వాళ్ళకి సాయం చేయాలని చెప్పేసి వాళ్ళ దగ్గరికి ముసలోళ్ళను, వీడియోస్ని తీసుకొని వాళ్ళకి అందరికి దుప్పట్లు, శారీస్ ఇచ్చేసి ఫోటోలు దిగినా. మంచి పెద్ద ప్రోగ్రామ్ అయింది. నాకు సంతోషం తట్టుకోలేకపోతుంది. ఇక మా ఏరియాలో సువార్త వస్తుందని 6 నెలలు అయింది. తర్వాత 6 నెలల తర్వాత ఒక దూర ప్రాంతం నుంచి ఒక సేవకుడు వచ్చి వాళ్ళకి సంఘస్థులు ఏమంటారు, అయ్యగారు మరి మాకు వస్తుంది అన్నారు కదా, డబ్బు తీసుకొని పోయినారు, ఏమైంది అడుగుతారు.
ఓ సంఘ కాపరి వచ్చి ఏమన్నారంటే, అయ్యగారు ఇట్లా మా సంఘంలో అడుగుతున్నారు, ఏం చేద్దామంటే, అవును కదా ఆలస్యమైందని ఆయనకు నేను అడిగినాను. అన్న మరి ఎట్లా సహాయం చేద్దాం, మరి సమయం అయిపోయింది కదా అంటే, ఆయన ఏమన్నాడంటే ఇంకా కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దామన్నాడు. సరే అని చెప్పేసి మళ్ళీ ఇదే మాట ఈయన చెప్పినాను. రోజులు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరం అయిపోయింది. ఇక ఆ పాస్టర్ నాకు ముందు ఏమి చెప్పినాడు, ఇంకొక 3 నెలలు వస్తుందని నేను చెప్పినాను. పాస్టర్ తన సంఘాసులను భరించలేక సంఘాసులను తీసుకుని మా ఇంటికి తీసుకొచ్చింది. అయ్యా మేమేం చేయాలి, మా డబ్బులు మాకు ఇచ్చేయండి లేకపోతే అన్నాడు. మీ సహాయం మాకు అవసరం లేదు, మేము ఇచ్చిన 200 సరే మాకు ఇవ్వండి అని చెప్పేసి ఆ రోజు 30 మంది మా ఇంటికి వచ్చినారు. 30 మంది వస్తే సరే ఎట్లా వచ్చిన దూరం నుంచి వచ్చి వాళ్ళకు మా ఇంట్లో నుంచి భోజనం పెట్టి ఆ 30 మందికి మా దగ్గర డబ్బులు లేవు ప్రజెంట్ అయితే, మేము ఎట్లయినా అరేంజ్ చేస్తాము అని చెప్పేసి ఇదంతా కాదని చెప్పేసి ఒంగోలు పోయినాను నేను. ఒంగోలు పోయేసరికల్లా ఆయన ఇంటికి, ఆయన బంధువుల ఇంటికి మొత్తము ఆల్రెడీ ఇంటికి ఒక కోర్టు నోటీస్ ఉంది వాళ్ళ ఇంటికాడ. అంటే అప్పటికి నా మీద 30 లక్షల రూపాయలు నా నెత్తి మీద ఉన్నాయి. పబ్లిక్ అందరు నా ఇంటికి వస్తున్నారు నా డబ్బులు కావాలని చెప్పేసి 30 లక్షలు కట్టాలి. అలాంటి నాలాంటి వాళ్ళు చాలా మంది కోట్ల రూపాయలు లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అట్లా నేను ఇంకా నా 30 లక్షలతో ముడిపెట్టుకున్నాను కానీ కోట్లలో ఉన్నారు. కానీ 10-12 సంవత్సరాల కింద 30 లక్షలు అంటే ఈ రోజు వాటిని లెక్కేస్తే 3 కోట్ల రూపాయలు. 3 కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు నేను ఒకవేళ అవే అమౌంట్ ఉంటే ఇప్పుడు నేను 3 కోట్ల రూపాయలు చేయాల్సిందే. 30 లక్షలు ఇవ్వాలి. అప్పుడు ఏం చేయాలి? మా తల్లిదండ్రులు మేమందరం మామూలు, మీకు అర్థమైంది కదా, పెద్ద ఉద్యోగాలు కానీ పెద్ద భూములు కానీ ఏమీ లేవు. పబ్లిక్ అంతా వస్తుంటే వాళ్ళకి ఏం చెప్పినామంటే, ఇంతకుముందు అన్నగారు పిలిచినారు ప్రభన్న రాణి అని చెప్పేసి, మా అన్నగారు ఆయన మా పెద్దనాన్న కొడుకు, ఆయన ఎంపీటీసీ ఉన్నాడు ఆ సమయంలో. ఆయన ఏం చేసినంటే పబ్లిక్ అందరూ వస్తున్నా ఏం చేద్దామంటే ఆయన ఒక మాట ఇచ్చినాడు, అమ్మా మా తమ్ముడు ఇవ్వకపోయినా డబ్బులు నేను ఇస్తాను, నేను ఎంపీటీసీ ఉన్నాను, మండలంలో పెద్ద మనిషి ఉన్నాను, నేను ఇస్తానన్నాడు. అన్న తర్వాత ఆయన ఒక కాగితం రాసి ఇచ్చినాడు, బాండ్ పేపర్. వచ్చిన వాళ్ళకి బాండ్ పేపర్ ఇస్తే వాళ్ళు ఏం చేసినారు, వేరే వాళ్ళు చెప్పుకున్నారు, అరే వాళ్ళ ఇంటికి పోతే డబ్బులు వస్తున్నాయంట, మనం తీసుకుందామని చెప్పేసి. ఇక నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఇప్పుడు నేను చూసిన వాహనాలు సువార్త కూడా వస్తున్నాయి, ఒకప్పుడు నా ఇంటికి డబ్బులు అడగడానికి వస్తుంది. అలా వస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట ఎట్లా ఉంటుందంటే, మీరు వినకపోవచ్చే మాటలు ఈ సందర్భం చెప్తున్నాను. ఒక్కొక్క మోపిలాడు నన్ను ఏమని తెలుసా, ఆ రోజు ఎవరినో నమ్మి డబ్బులు తీసుకొని పోయినావు కదా, ఈ రోజు మీ అమ్మను నీ భార్యని కన్నా పండబెట్టి డబ్బులు తీమని. నిజంగా దేవుడు మనసులో ఎంత బాధ ఉన్నది, లోపల ఉన్నాను. ఇదంతా బాధ ఎందుకని చచ్చిపోదాం అనుకున్నాను. పోనీ డబ్బులు ఇద్దాం తిరిగిద్దామంటే 1 రూపాయి కాదు, 30 లక్షలు. ఏం చేయాలో అర్థం కాలేదు. అయినప్పటికీ మేము దేవుని మనవలే, ప్రభా ఇదంతా కాదు, భూమి మీద ఒక్కరికంటే సమాధానం చెప్తాం కదా, 30,000 మందికి ఏం సమాధానం చెప్తాం ప్రభా, ఇదంతా వద్దు, మేము చచ్చిపోదాం అనుకుని ఒకరోజు నిర్ణయం చేసుకున్నాం. అక్కడ కూర్చున్న పాస్టర్ శైలేష్ గారు, ఆయన కూడా ఆయన మా బంధువు ఏం కాదు, ఆయన సువార్త ప్రకటిస్తూ వస్తున్నా కానీ మా ఇంట్లో ఒక కుటుంబస్తుడు అయిపోయినాడు. ఆయన కూడా కళ్ళతో చూసుకుంటూ అనేవాడు, నమ్మొద్దయ్యా ఈ పొద్దురేపు ఎవరు నమ్మొద్దనేవాడు. అప్పటికి కూడా నేను అంకుల్ లేదా అంకుల్ సువార్త చేయాలి ఎక్కడ తిరిగి, నా ఒక్కని కోసం కాదు కదా అనేవాడిని. అట్లా భయంకరమైన మాటలు విని 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 పిసికించి ఒకరోజు అనుకున్నాం, ఇక ఈరోజు రాత్రికి అందరం చచ్చిపోదామని ఫిక్స్ అయిపోయినాం. ఫ్యామిలీలో తమ్ముడు, అమ్మ, నాన్న, చెల్లి. ఈ సందర్భం మా కుటుంబస్తులు ఎదురుగా అడుగుతున్నాను. ఆ సమయంలో నా మ్యారేజ్ అయింది, మా భార్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇదేం బాధ అని చెప్పేసి ఇక మేము మా ఫ్యామిలీ వాళ్ళం అనుకున్నాం, ఇక ఏదేమైనా వదిలేసుకోవాలి, ఇదంతా బాధ భరించలేమని అనుకొని ఇక నిర్ణయం చేసుకొని ఇంట్లో చెప్పి వస్తున్నాను బయటికి. నేను అమ్మలకమ్మా మళ్ళీ వస్తా అని చెప్పేసి. ఎందుకోసం వస్తున్నానంటే ఏదైనా డబ్బు అడుగుతామని. అలా వస్తున్నాను. మన దేని పిల్లరా, ఒక పోస్ట్ మ్యాన్ నన్ను వెతుకుంటూ వచ్చి ఒక కాగితం ఇచ్చింది నాకు. అంతకుముందు 2-3 సార్లు ఒక 2-3 కాగితాలు ఏమి ఇచ్చిన అంటే కోర్టు నుంచి నోటీస్ ఇచ్చినాను నాకు. ఇది కూడా కోర్టు నోటీస్ ఏమని తీసుకొని జేబులు పెట్టుకొని పోయినాను. సాయంత్రం వరకు తిరిగి సాయంత్రం అందరం ఇంట్లో కూర్చున్నాం, ఇక అందరం కూర్చొని ఏడుస్తున్నాం, ఏంది పరిస్థితి, ఎట్లా సమస్య ఎట్లయితే పోతుంది అని చెప్పేసి అనుకుంటుండగా ఎందుకో నాకు జేబులో కాగితాలు పెట్టుకుని చేతిలో కాగితం తీసినాను. నేను తీసి ఏం కాగితం ఇది, మళ్ళీ ఇంకొక నోటీస్ ఉందని చెప్పేసి ఓపెన్ చేసేస్తే దేవుడు ఎలా కాపాడినానంటే నాకు ఇచ్చిన ఆ లెటరు రేపు
కాల్ లెటర్ తెలుసా? అది ఏదో చిన్న చిన్న అటెండర్ పోస్టో లేకపోతే మామూలుగా టీచర్ పోస్ట్ కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో సర్వేర్ పోస్ట్. హల్లెలూయా. ఆ పోస్ట్ వచ్చినాక నేను మా అమ్మలోకి చెప్తున్నాను, ఇట్లా అమ్మ ఇది లెటర్ వచ్చిందంటే వాళ్ళు నాకేం చెప్తుండే సార్, ఏం రా మనం ఒకటి అనుకున్నాము, మాకేమన్నా మభ్య పెట్టడానికి ఇదేమన్నా మళ్ళీ కొత్త కథ చెప్తున్నావా అడిగినాను. అంటే అంతే కదా, మళ్ళీ ఏమైనా కొత్త స్టోరీ చెప్తున్నావా, ఉద్యోగం అని, ఉద్యోగం ఎక్కడిది అని. అంటే నేను ఇట్లా చదువుకునే టైంలో ఎగ్జామ్ రాసి పెట్టాను, అది కోర్టులో కేసు పెండింగ్ పడి తర్వాత ఆ కోర్టు స్టే తీసేసి జాబ్లో అన్ని ఇంటర్వ్యూకి రమ్మని కాల్ లెటర్స్ వచ్చినాయి అనమాట. ఎప్పుడో రాసినాం 5 years బ్యాక్. ఈ లెటర్ తీసుకొని సరే అమ్మో అని నమ్మట్లేదు, అయినప్పటికీ ప్రియమైన ఏం పిల్లరా, ఒక కుటుంబంలో ఒక మనిషికి ఉద్యోగం రేపు ఇంటర్వ్యూ వచ్చింది, కాల్ లెటర్ వస్తే ఈ కాలంలో ఎలా ఉంటుందో చెప్పండి. ఒక ఉద్యోగం, చిన్న ఉద్యోగం అయినా కదా, ఆ రోజు మేము కుటుంబము ఒక చిన్న స్వీట్ తీసుకునే లేని పరిస్థితి. మా చిన్న స్వీట్ బాక్స్, ఒక 30 రూపాయలు పెట్టి తీసుకునే స్వీట్ బాక్స్ తీసుకోలేని పరిస్థితి. ప్రార్థన చేసినాం, తెల్లారి ఇంటర్వ్యూ పోయినాను. ఇంటర్వ్యూ పోతే ఒక్క సీటుకు 18 మంది కాంపిటీషన్ ఉన్నారు అక్కడ. అయినా ఇంటర్వ్యూకి రమ్మన్నారు, పోయినాను, సర్టిఫికేట్లను ఇచ్చినాను. నాకంటే ముందు 17 మంది బీటెక్ సివిల్ చేసిన వాళ్ళు ఉన్నారు, మనం కూడా సివిల్ చేసినాం. లైన్లో నిలబడ్డాను, 17 మంది అయిపోయిన ఇంటర్వ్యూస్, నేను కూడా పోయిన సర్టిఫికేట్లు ఇచ్చినాను, వచ్చేసినాను. వచ్చేసిన తర్వాత ఒక చిన్న ఆశ అవుతుంది. ఎందుకు ఆశ ఉందంటే, ఒకప్పుడు అదే సొలొమోన్ రాజు వచ్చినప్పుడు ప్రార్థన చేసినాను నేను, ప్రభా ఇది ఈయన వస్తున్నాడు, మరి రేపు పొద్దున ఈయన వల్ల నాకు మా కుటుంబంగా ఈ ఏరియాలో సువార్త ప్రకటించాలి అని ప్రార్థన చేసినాను. ఆ రోజు కూడా అదే ప్రార్థన చేసినాను, ప్రభా మరి ఇది ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు, నీ ఇష్టం ప్రభా అన్నాను. తర్వాత ఒక వారం రోజుల తర్వాత వాళ్ళు చెప్పినారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే, ఒక వారం తర్వాత నోటీస్ ఇస్తాం, మీరు రాపోండి. 1 week తర్వాత మర్చిపోయినాను. ఇక మేము ఇదే టెన్షన్ ఉన్నాం. మళ్ళీ తెల్లారు నా ఇంటికి వచ్చే పబ్లిక్ వస్తూనే ఉన్నారు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, తిట్టేవాళ్ళు తిడుతూనే ఉన్నారు, మా బ్రదర్ వస్తూనే ఉన్నారు, మా సమాధానం చెప్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. ఇక మేము వింటున్నాము, మా చెవులకించి ఒక రక్తం రావడమే మిగిలిపోయింది అంతే. ఇక వాళ్ళ మాటలు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటే ఎట్లా ఉంటే చెప్పండి. ఇప్పుడు మామూలుగా భయంకరమైన మాటలు భరించినాము. వారం తర్వాత పేపర్ స్టేట్మెంట్ ఏమొచ్చిందంటే, రేపటి నుంచి సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ పోతున్నారని. అప్పుడు నేను చూసారే, నాకు నోటీస్ వచ్చింది కదా చూసుకుంటా పోయి అని, హైదరాబాద్లో ఇక్కడ నుంచి 15 రూపాయలు లారీకి, ఇప్పుడు ఇవన్నీ బస్సులు అట్లయినాయి, అప్పుడు లారీకి 15 రూపాయలలో బాలనగర్ దిగి, బాలనగర్ నుంచి లకడికాపులు పోయి, అక్కడ నోటీస్ బోర్డులో చూస్తే 17 మందిని దేవుడు తీసేసి నా పేరు పెట్టినాడు. ఆ కార్యం కూడా ఎలా జరిగింది చెప్పాను. తర్వాత నేను ట్రైనింగ్ పోయినాను. ఇక అప్పులకి అందరికి మా బ్రదర్కి అప్పచెప్పినాను, ఎవరు వచ్చినా చెప్పండి ఉద్యోగం వచ్చింది, దేవుడు ఎట్లా చేస్తాడు, డబ్బులు ఇది కాకపోతే ఇస్తామని చెప్పినాను. 30 లక్షలు కాదు 3 కోట్లని ఇస్తానని చెప్పినాను. అనేసి నేను ట్రైనింగ్ వెళ్ళిపోయినాను. మా బ్రదర్ వచ్చిన వాళ్ళకనే చెప్పండి, ఇక మా తమ్ముడికి ఉద్యోగం వచ్చింది, ట్రైనింగ్ పోయినాడు, వచ్చినాక ఇస్తామని. పబ్లిక్ అంటే అర్థమైపోయింది, ఏమని ఆ సర్వేర్ ఉద్యోగం కంపల్సరీ వస్తాయి డబ్బులు అని చెప్పి వెళ్ళిపోయినారు. అయితే నేను ట్రైనింగ్ పోయినాను. ట్రైనింగ్ పోయిన తర్వాత డిస్కషన్ అయిందనమాట. మా ట్రైనింగ్ లో అందరూ ఊరుకో ఎట్లా పరిచయం ఏం చేస్తున్నారు. ఆ రోజు మా పోస్టులు ఇచ్చిన వాళ్ళు డిపార్ట్మెంట్ ఉంటారు కదా, నా పోస్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరంటే జాయింట్ కలెక్టర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ గారు, ఆర్డీఓ గారు, వీళ్ళు 3 సమక్షంలో పోస్టులు తీసినారంట. ఆ రోజు ఒకరోజు మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ సందర్భం వచ్చి మాట్లాడుతున్నప్పుడు నేను పోయి సార్ నమస్తే సార్ అంటే, వాళ్ళు నన్ను చూసిరంట, సుధాకర్ ఎవరు అని చూసిరట. 110 మంది మేము ట్రైనింగ్లో ఉన్నాం నల్గొండలో. అప్పుడు నన్ను పిలుచుకొని సుధాకర్ నువ్వేనా అంటే, అవును సార్ అంటే, నీకు ఉద్యోగం ఎట్లా వచ్చింది తెలుసా అడిగినాను. వాళ్ళు అంటే, సార్ నేను ఇంటర్వ్యూకి వచ్చినా కదా సార్. ఇంటర్వ్యూకి వస్తే ఉద్యోగం ఎట్లా వస్తాయా, 17 మంది నీకు ఎట్లా ఇస్తాం మేము, 17 మంది సివిల్ చేసినారు, బీటెక్ చేసినారు, ఇవన్నీ చేసిన వాళ్ళు నీకు ఎట్లా ఇచ్చినావు తెలుసా అని. కానీ తెలియదు సార్ అంటే, అందులో ఒక ఆయన ఏమన్నానంటే, ఏం లేదు నీ పోస్ట్కి ఏం చేసినాం మేము డ్రా తీసినాం. అప్పుడు ఆ టైంలో మొత్తం స్టేట్ లెవెల్లో 180 పోస్టులు, అందులో రంగారెడ్డి జిల్లాలో 18 పోస్టులు. అందులో ఒక పోస్టుకు ఏం చేశారంట, 17 పోస్టులు మామూలుగా తీసిరంట. ఈ 17 మంది ఉన్న మేము కదా, ఈ 17 మందికి ఏం చేశారంట, అందులో ఒక ఆయన అంట, అన్ని మనము సర్టిఫికేట్లు చూసి తర్వాత ఎక్స్పీరియన్స్ చూసి తర్వాత ర్యాంక్ చూసి ఇస్తున్నాం కదా, డ్రా సిస్టమ్ చేద్దాం ఇది ఒక పోస్ట్ అనుకున్నట. అనుకొని 18 మంది పేర్లు వేసిరంట. అందులో నాతో పాటు 17 మంది పేర్లు లిస్ట్ వేసి, అందులో నుంచి చూద్దాం ఎవరిదన్నా వస్తుందని తీస్తే సుధాకర్ వెళ్ళింది. నిజంగా దేవుడు ఎంత
అంటే చెప్పినారు రోజు నిజంగా ఎంబడే నేను అన్నాను, సార్ నేను అన్నాను ఈ మాట, సార్ ఈ కార్యం చేయడానికి నేను నా నమ్మిన దేవుని మోసం చేయలేడని చెప్పాను. మనుషులు మోసం చేసింది సార్. ఆ రోజు నేను చెప్పినాను. తర్వాత ఫేర్వెల్ అయింది. ఫేర్వెల్ అయినప్పుడు ఇదే నేను ఎప్పుడైతే టెస్ట్ మని చెప్తున్నాను, ఆ టెస్ట్ మని చెప్తే నాతో పాటు ఉన్న 105 మంది సర్వేలు ఉన్న ఆఫీసర్లందరూ నాకు శాలువా కప్పి ఒక దండేనా. ఎందుకు తెలుసా? ఇంత చిన్న వయసులో పబ్లిక్ సేవ చేద్దామని అట్లాంటి ఆశ అయితే ఉన్నారు కదా అని చెప్పేసి శాలువా పంపించిన తర్వాత ఉద్యోగం వచ్చింది. దేవుని దయ వలన 30 లక్షల నుంచి 10 లక్షలకు అప్పు మిగిలింది. హల్లెలూయా. కాలం గడుస్తుంది. ఇప్పటికీ పబ్లిక్ లో తెలిసిపోయిందంటే ఇక ఆయనకు ఉద్యోగం వచ్చిందంటే మేం తీసుకున్న డబ్బులన్నీ లంచం కట్టి ఉద్యోగం వచ్చింది అని పబ్లిక్ టాక్ వచ్చింది. ఈ నోట ఆ నోట నేను చేసే ఉద్యోగం దగ్గర నాకు తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత నాకు ఒక పడ్డదనమాట, నేను ఎవరిని మోసం అయితే చేయలేదు, ఉద్యోగం వచ్చింది, ఇది దేవుని వల్ల వచ్చింది. కానీ మంచి సాక్ష్యం కావాలి నాకు. నా చెడ్డ పేరు వచ్చింది కదా, సుధాకర్ అంటే అర్థమైపోయింది మోసగాడు, డబ్బులు పెట్టి ఉద్యోగం చేసుకుంటున్నాను పబ్లిక్ అవసరం చేసేసి నాకు ఇట్లా. ఇక బాగా ఆలోచన చేసి అప్పటికే బ్రదర్ అన్నగారి టీవీలలో స్క్రోల్ వస్తుంది, రాజా గారు వార్త ప్రకటిస్తున్నారు, రాజా గారు సినిమా మానేసినారు అని చెప్పేసి. నాకేమనిపించిందంటే నేను మళ్ళీ ఒక మీటింగ్ పెట్టాలి. ఎందుకు పెట్టాలి సార్ మీటింగు? నా చెడ్డ పేరును నేను తీసేసుకోవాలి. ఏది ఏమైనా సరే రాజా గారు పిలవాలి. ఒక సెలబ్రిటీ ఇప్పుడు నేను పిలిస్తే ఏమంటారు, మళ్ళీ వీడేమో కథ తీసుకొచ్చినా కూడా కదా. అందుకేం చేయాలి, ఒక సెలబ్రిటీ కావాలి. ఏదేమైనా ఒక సెలబ్రిటీ కావాలి. పబ్లిక్ లో ఈ ఏరియాలో ఒక హీరో వస్తున్నట్టు అన్నగారు, ఓకే ఈ ఏరియాలో హీరో వస్తున్నట్టు ఎట్టుంటే పబ్లిక్ కదా. సిటీలో కామన్, పక్కేమవుతుంటే ఆయన పని మన పని మనకుంటది కదా. హీరో వస్తుందంటే పబ్లిసిటీ ఏం చేసినామంటే ఏదేమైనా రాజాగా కావాలి అన్న తర్వాత వెతికితే అమ్మగారు ఎక్కడున్నారు? అది అమ్మగారు ప్రత్యేకమైన వందనాలు. వెతకంగా అమ్మగారు దొరికినారు. అమ్మ దగ్గరికి పోయినా నేను 2 సహోదరులను తీసుకుని పోయి, అమ్మ ఏదేమైనా సరే ఒక్కరోజు రాజాగారిని మా ఊరికి పిలిపించండి అమ్మా. సరే బేటా, ఈ రోజు బ్రదర్ది బర్త్డే ఉంది, నేను అక్కడికి వెళ్తున్నాను. 2012 అన్నగారు బర్త్డే రోజు నవంబర్